హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ తేలిగ్గా నేర్చుకుందాం. భయంతో ఆమె గొంతు తడబడింది. హర్ వాయిస్ ఫాల్టర్డ్ విత్ ఫియర్. హర్ వాయిస్ ఫాల్టర్డ్ విత్ ఫియర్. ఇక్కడ త్రాగునీటి కొరత ఉంది. డ్రింకింగ్ వాటర్ ఈజ్ ఇన్ షార్ట్ సప్లై హియర్. డ్రింకింగ్ వాటర్ ఈజ్ ఇన్ షార్ట్ సప్లై హియర్. మీరు సరైన మార్గంలోనే ఉన్నారు. యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. కిటికీ పగలగొట్టింది అతనే. ఇట్స్ హీ హూ బ్రోక్ ద విండో. ఇట్స్ హీ హూ బ్రోక్ ద విండో. నాకు నిజం చెప్పింది నువ్వే. ఇట్స్ యూ హూ టోల్డ్ మీ ద ట్రూత్. ఇట్స్ యూ హూ టోల్డ్ మీ ద ట్రూత్. నాకు సహాయం చేసింది వాళ్ళే. ఇట్స్ దే హూ హెల్ప్డ్ మీ. ఇట్స్ దే హూ హెల్ప్డ్ మీ. సమస్యను పరిష్కరించింది అతనే. ఇట్స్ హీ హూ సాల్వ్డ్ ద ప్రాబ్లం. ఇట్స్ హీ హూ సాల్వ్డ్ ద ప్రాబ్లం. అతను అబద్ధం చెబుతున్నాడని నాకు అస్సలు తెలియదు. లిటిల్ డిడ్ ఐ నో దట్ హీ వాజ్ లయింగ్. లిటిల్ డిడ్ ఐ నో దట్ హీ వాజ్ లయింగ్. పరీక్ష వాయిదా పడిందని నాకు అస్సలు తెలియదు. లిటిల్ డిడ్ ఐ నో దట్ ద ఎగ్జామ్ వాజ్ పోస్ట్పోన్డ్. Little did I know that the exam was postponed. ఆమె ఒక ప్రసిద్ధ రచయిత్రి అని నాకు అస్సలు తెలియదు. లిటిల్ డిడ్ ఐ నో దట్ షీ వాజ్ ఎ ఫేమస్ రైటర్. లిటిల్ డిడ్ ఐ నో దట్ షీ వాజ్ ఎ ఫేమస్ రైటర్. సమావేశం రద్దయిందని నాకు అస్సలు తెలియదు. లిటిల్ డిడ్ ఐ నో దట్ ద మీటింగ్ వాజ్ క్యాన్సిల్డ్. లిటిల్ డిడ్ ఐ నో దట్ ద మీటింగ్ వాజ్ క్యాన్సిల్డ్. అతను ఎందుకంత కోపంగా ఉన్నాడు? వై ఈజ్ హీ సో యాంగ్రీ? వై ఈజ్ హీ సో యాంగ్రీ? ఆమె ఎందుకంత సంతోషంగా ఉంది? వై ఈజ్ షీ సో హ్యాపీ? వై ఈజ్ షీ సో హ్యాపీ? నువ్వెందుకు అంత నిశ్శబ్దంగా ఉన్నావు? వై ఆర్ యూ సో క్వయట్? వై ఆర్ యూ సో క్వయట్? నీ బ్యాగ్ ఎందుకు అంత బరువుగా ఉంది? Why is your bag so heavy? Why is your bag so heavy? బిడ్డ ఎందుకు ఏడుస్తోంది? Why is the baby crying? Why is the baby crying? చొక్కా ఎందుకు తడిగా ఉంది? Why is the shirt wet? Why is the shirt wet? చివరకు నిజం వెలుగులోకి వచ్చింది. The truth finally came to light. The truth finally came to light. ఆడిట్ తర్వాత ఈ మోసం వెలుగులోకి వచ్చింది. The fraud came to light after the audit. The fraud came to light after the audit.
సీసీటీవీ ఫుటేజ్ వల్ల నిజం వెలుగులోకి వచ్చింది. ద ట్రూత్ కేమ్ టు లైట్ బికాస్ ఆఫ్ ద సీసీటీవీ ఫుటేజ్. ద ట్రూత్ కేమ్ టు లైట్ బికాస్ ఆఫ్ ద సీసీటీవీ ఫుటేజ్. విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ద ఫ్యాక్ట్స్ కేమ్ టు లైట్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్. ద ఫ్యాక్ట్స్ కేమ్ టు లైట్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్. వేసవి కారణంగా కూరగాయల కొరత ఏర్పడింది. వెజిటబుల్స్ ఆర్ ఇన్ షార్ట్ సప్లై డ్యూ టు ద సమ్మర్. వెజిటబుల్స్ ఆర్ ఇన్ షార్ట్ సప్లై డ్యూ టు ద సమ్మర్. ఆ తప్పుకు ఆమె ఏ విధంగానూ బాధ్యురాలు కాదు. ఇన్ నో వే వాజ్ షీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మిస్టేక్. ఇన్ నో వే వాజ్ షీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మిస్టేక్. అతను ఏ విధంగానూ నిబంధనలను ఉల్లంఘించలేదు. ఇన్ నో వే డిడ్ హీ బ్రేక్ ద రూల్స్. ఇన్ నో వే డిడ్ హీ బ్రేక్ ద రూల్స్. తల్లిదండ్రులు పిల్లలను ఏ విధంగానూ నిర్లక్ష్యం చేయకూడదు. ఇన్ నో వే షుడ్ పేరెంట్స్ నెగ్లెక్ట్ చిల్డ్రన్. ఇన్ నో వే షుడ్ పేరెంట్స్ నెగ్లెక్ట్ చిల్డ్రన్. దీన్ని ఏ విధంగానూ విస్మరించడానికి వీల్లేదు. ఇన్ నో వే కెన్ దిస్ బీ ఇగ్నోర్డ్. ఇన్ నో వే కెన్ దిస్ బీ ఇగ్నోర్డ్. పరీక్ష ఏ విధంగానూ కష్టంగా లేదు. ఇన్ నో వే వాజ్ ద ఎగ్జామ్ టఫ్. ఇన్ నో వే వాజ్ ద ఎగ్జామ్ టఫ్. అతను ఆ బిడ్డను ఏ విధంగానూ బాధ పెట్టలేదు. ఇన్ నో వే డిడ్ హీ హర్ట్ ద చైల్డ్. ఇన్ నో వే డిడ్ హీ హర్ట్ ద చైల్డ్. ఇక్కడ ఒకప్పుడు పాఠశాల ఉండేది. దేర్ యూజ్డ్ టు బి ఏ స్కూల్ హియర్. దేర్ యూజ్డ్ టు బి ఏ స్కూల్ హియర్. మా ఇంటి దగ్గర ఒకప్పుడు చాలా చెట్లు ఉండేవి. దేర్ యూజ్డ్ టు బి మెనీ ట్రీస్ నియర్ అవర్ హౌస్. దేర్ యూజ్డ్ టు బి మెనీ ట్రీస్ నియర్ అవర్ హౌస్. సమాజంలో ఒకప్పుడు ఉపాధ్యాయుల పట్ల ప్రగాఢమైన గౌరవం ఉండేది. దేర్ యూజ్డ్ టు బి డీప్ రెస్పెక్ట్ ఫర్ టీచర్స్ ఇన్ ద సొసైటీ. దేర్ యూజ్డ్ టు బి డీప్ రెస్పెక్ట్ ఫర్ టీచర్స్ ఇన్ ద సొసైటీ. ఆమె సమాధానం చెప్పే ముందు ఒక్క క్షణం తడబడింది. షీ ఫాల్టర్డ్ ఏ మూమెంట్ బిఫోర్ ఆన్సరింగ్. షీ ఫాల్టర్డ్ ఏ మూమెంట్ బిఫోర్ ఆన్సరింగ్. ఒత్తిడికి జట్టు తడబడింది. ద టీమ్ ఫాల్టర్డ్ అండర్ ప్రెషర్. ద టీమ్ ఫాల్టర్డ్ అండర్ ప్రెషర్.